ఎన్నికల హామీల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తున్న పార్టీ కాంగ్రెస్ అని వేములవాడ రూరల్ మండల అధ్యక్షులు వకులాభరణం శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆయన వేములవాడ రూరల్ నాగయ్యపల్లి గ్రామంలో విలేకరులతో మాట్లాడుతూ నడిచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన 6 గ్యారంటీలకు కట్టుబడి అమలు పరుస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అన్నారు. ప్రియాంక గాంధీ చేతుల మీదుగా మరో 2 గ్యారంటీ పథకాలైన గృహజ్యోతి, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకాలను, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించనున్నారని తెలిపారు. వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రజల తరపున ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు వంగపల్లి మలేశం, ఎస్టీ సెల్ అధ్యక్షులు రోండి రాజు, నూకరమర ఎంపీటీసీ బొడ్డు రాములు, సోషల్ మీడియా అధ్యక్షులు చిలుక ప్రభాకర్, గ్రామ శాఖ అధ్యక్షులు చెల్లా సురేష్, చెరుకు శంకర్, జాగిరి సురేష్, తిరుపతి, దానా వేణు, బత్తిని ఎల్లాగౌడ్, రమణారెడ్డి, శ్రీకాంత్, రవీందర్, నాగుల మల్లయ్య, పుత్తూరు నర్సయ్య, పుత్తూరు పింగళి సామల రేఖలు, అచ్చా వినోద్, గజ్జల ఎల్లయ్య, సూరామల్లయ్య, దయాల అంజయ్య, వేముల నాగయ్య, అచ్చా తిరుపతి, రొండి వెంకటేష్, కొమరయ్య, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరెంటు ఫ్రీ, రెండవది సిలిండర్ 500కే ఇవాళ చేయడం జరుగుతుంది. బీఆర్ఎస్ బీజేపీ తప్పుడు ప్రచారాలు 100 రోజులు కాకముందే ఆ గ్యారంటీలు రావు, ఈ గ్యారంటీలు రావు అనడం వారికే వదిలేస్తున్నాం, వారి విజ్ఞత వదిలేస్తున్నాం. ఆల్రెడీ 4 గ్యారంటీలు అమలైనాయి. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చెప్పిన కల్లిబల్లి మాటలు నమ్మే పరిస్థితి లేవు. ఇప్పుడు ఒక 3 నెలల టైంలోనే మనం 2 గ్యారంటీలు నెరవేర్చుకున్నాం, 4 గ్యారంటీలు నెరవేర్చుకున్నాం. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ కాగానే ఇంకా 3 గ్యారంటీలు నెరవేర్చుకుంటాం. దీనికి కృషి చేసిన మన ఆశీన్ గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ నాయక నమస్కారాలకు. మరి ఇచ్చినటువంటి గ్యారంటీ పథకాలను అమలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా వాళ్ళు ఎన్ని కల్లిబొల్లి మాటలు చెప్పినప్పటికీ కూడా ఇచ్చినటువంటి గ్యారంటీ పథకాలను అమలు చేస్తూ ఈ తెలంగాణ ప్రజల యొక్క కష్ట సుఖాలను ఏదైతే మరి స్త్రీమూర్తులు కష్టపడుతున్నటువంటి అది సిలిండర్కు సంబంధించినటువంటిది కానీ మన రూరల్ మండల అధ్యక్షులైనటువంటి మరి మన వకులాభరణం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరి ఆదిశీనన్న ఆదేశాల మేరకు ఈరోజు మన నాగాయపల్లిలో మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి తప్పకుండా ప్రజలందరూ కూడా ఇప్పటికైనా మరి గుర్తించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తుందనేటువంటి నమ్మకం కూడా మరి ఈ నియోజకవర్గ ప్రజలతో పాటు అందరూ కూడా ఆ నమ్మకం ఉంచాలని కోరుకుంటూ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే 100 రోజులలో మేము 6 గ్యారంటీలు సోనియమ్మ గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఈరోజు 2 గ్యారంటీలు లాంచ్ చేస్తున్నారు చేవెళ్ళలో. దానికి ముఖ్యంగా ప్రత్యేకంగా సోనియమ్మ గారికి, రేవంత్ రెడ్డి గారికి మరియు మన రాష్ట్ర మంత్రులకు, ఎమ్మెల్యేలకు, మా వేములవాడ రూరల్ మండలు తరపున వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఏదైతే అందుబాటులో ఉన్న స్కీములు తీసుకొచ్చి కాంగ్రెస్ గవర్నమెంటు మీకు తోడ్పాటుగా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అనేక అసత్యమైన ప్రచారాల్లోకి ముందుకొస్తున్నారు. అది నమ్మకుండా మనకు ముందున్నటువంటి నాయకులు మీకు తోడ్పాటుగా ఉంటూ మీకు ప్రత్యేకంగా ఏ అవసరం ఉన్నా కూడా మన ఎమ్మెల్యే గారు కూడా అందుబాటులో ఉంటారని మీకు ఎలక్షన్లో చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఏదైతే 6 గ్యారంటీలను ప్రకటించి ప్రతి గడపకు ఈ 6 గ్యారంటీలను తీసుకుపోయి ఆనాడు పెద్దలు ఆదిశీనన్న గారి ఆదేశాల మేరకు ప్రతి గడపకు తీసుకుపోయి రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం ఏర్పడితే తప్పకుండా ఈ 6 గ్యారంటీలను అమలు పరుస్తామన్నటువంటి వాగ్దానంతో ముందటికి పోయినటువంటి పరిస్థితి లోపల ఆ 6 గ్యారంటీల లోపల గెలిచిన వెంటనే 2 గ్యారంటీలు అమలుపరిచి ఆర్టీసీలో ఉచిత ప్రయాణము, ముందుగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి ఆరోగ్య ఇబ్బందులు ఏర్పడితే 10 లక్షల వరకు
ఉచితంగానే ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. అది అమలు పరుస్తూ మరి ఈరోజు ఇంకా 2 గ్యారంటీలను మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రాంత మంత్రులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, మరి ఈ నియోజకవర్గ బాధ్యులైనటువంటి ఆది సీనన్న, మరి విప్పు గారు, మన ఎమ్మెల్యే గారు ఏదైతే ఈ గ్యారంటీలు ప్రకటించారో ఈ గ్యారంటీలను మరి అమలు చేసేటువంటి కార్యక్రమంలో ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇది ప్రజలందరికీ చేరవేసే విషయం లోపల మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి బీజేపీ కానీ టీఆర్ఎస్ఎఫ్ కానీ ఆనాడు అసెంబ్లీ లోపల మీరు గ్యారంటీలు ప్రకటించమనగానే తప్పకుండా మేము 6 గ్యారంటీలు ఇస్తామన్నటువంటి వాగ్దానంతో కాంగ్రెస్ పార్టీ ముందుకుపోతుంది. మీరులాగా తప్పించుకు తిరిగే పార్టీ కాదు మాదని చెప్పి మీరు ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా రాబోయే రోజుల్లోపట ఎంపీ ఎలక్షన్ లోపల మళ్ళీ కళ్ళబొల్లి మాటలతోని ప్రజల ముందుకు వచ్చి ప్రజలను మరొకసారి మోసం చేసేందుకు ఈ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలు మరి కుట్రలు పడుతున్నటువంటి సందర్భంగా ఏదైతే ప్రజల పక్షాన ఉండి ఈ రాష్ట్ర బడ్జెట్ను కొల్లగొట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీని చేసే పత్రం కూడా రిలీజ్ చేసి మేడిగడ్డలో కట్టినట్టు లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేసి అది మేడిగడ్డను మొత్తం నీరు లేకుండా చేసి వీటికి మార్చినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఎండగడుతూ మరి మనమంతా ముందుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రాబోయే రోజుల్లోపట మరి ప్రజలందరికీ కూడా మనం ఇచ్చినటువంటి గ్యారెంటీలను అమలు పరుస్తామని చెప్పి మరి మనవి చేస్తూ ప్రతి ఒక్క మహిళా తల్లి కూడా మేము ఇచ్చిన వాగ్దానం మీద నిలబడి ఉన్నాం. రాబోయే రోజుల్లోపట ఇంకా 2 గ్యారెంటీలు కూడా మరి అదేవిధంగా రైతాంగాన్ని కూడా 2 లక్షల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించి రాబోయే రోజుల్లోపట కాంగ్రెస్ పార్టీని దీవించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై